బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ట్రిబ్యునల్ సంస్కరణల చట్టంపై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఈ చట్టంలోని నియామకాలు, సర్వీస్ కండిషన్లు, పదవీ కాలాలకు సంబంధించిన కొన్ని నిబంధనలను సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసింది. అవన్నీ పాతవేనని, చిన్న మార్పులతో కేంద్రం వాటిని మళ్లీ ప్రవేశపెట్టిందని ధర్మాసనం తెలిపింది. ఈ చట్టంలో కేంద్రం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు న్యాయ వ్యవస్థ స్వాతంత్రానికి, అధికార వికేంద్రీకరణ సూత్రాలను ఉల్లంఘిస్తున్నాయని, అలాంటి వాటిని తిరిగి ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదని సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇటు ట్రిబ్యునల్ సంస్కరణల చట్టంపై అయితే ఇటు సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఈ తీర్పుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, సంబంధించినటువంటి మార్పు చేర్పులు ఏవైతే ఉంటాయో వాటికి పైన సుప్రీంకోర్టు చాలా కీలకమైనటువంటి ఆదేశాలనే కాసేపటి క్రితమే ఇచ్చిందని చెప్పవచ్చు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఒకసారి పరిశీలిస్తే మాత్రం చాలా క్లియర్గా కూడా చాలా స్పష్టంగా కొన్ని విషయాలు అయితే చెప్పారు. కోర్టులకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని మార్పులు చేర్పుల ద్వారా జరిగేటటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కూడా కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారాలు కొంత తగ్గే రకంగా కూడా ఉంటాయి. కాబట్టి అలా కాకుండా డెఫినెట్గా కూడా వీటన్నిటి వ్యవహారంలో ట్రిబ్యునల్కి సంబంధించినటువంటి సంస్కరణలు ఏవైతే ఉన్నాయో వాటి వ్యవహారంలో ఇక పైన ఎలా ఉండాలి అనే దానికి సంబంధించి కోర్టు అయితే ఈ ఆదేశాలు ఇచ్చినట్టుగా మనం చూద్దాం. కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పును ఒకసారి మనం పరిశీలిస్తే మాత్రం ఖచ్చితంగా నిబంధనలు పెట్టినటువంటి ఏవైతే నిబంధనలకు సంబంధించి ట్రిబ్యునల్కి సంబంధించినటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తిగా కూడా రద్దు చేయడమే కాకుండా సుప్రీంకోర్టు ఇక పైన దీనికి సంబంధించి ఎలా ఫర్దర్గా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు ఏవైతే ఉన్నాయో ఆ తీర్పులు చెల్లకుండా చేసేందుకు కేంద్రం తీసుకొని వచ్చినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగానే పూర్తిగా కూడా ఆ నియమ నిబంధనలు ఏవైతున్నాయో వాటిని అన్నింటినీ కూడా అంటే కేంద్రం తీసుకొని వచ్చినటువంటి కొత్త రూల్స్ అంటే వాటెవర్ ఇంకా ట్రిబ్యునల్కి సంబంధించిన వ్యవహారంలో ఏవైతే కొత్తగా వచ్చినటువంటి కొత్త రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తిగా కూడా కొట్టివేయడం అయితే జరిగింది. అంటే ఇక్కడ ఒకటి సుప్రీంకోర్టు గతంలో అనేక కోర్టులు కావచ్చు, అంటే లోవర్ కోర్టు కావచ్చు, వాటెవర్ ఎనీ కోర్టు ఏదైనా సరే కోర్టులకు సంబంధించినటువంటి తీర్పులలో కొంత చిన్న పాలిటిక్స్ ఏమంటే చిన్న వ్యవహారాలన్నింటినీ కూడా తీసుకుని దానివల్ల వచ్చేటటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా పెద్దగానే కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక పైన అవన్నీ కూడా ఏమాత్రం కూడా లేకుండా కేంద్రం తీసుకొని వచ్చినటువంటి ఆ మార్పులు ఏవైతే ఉన్నాయో ఆ ట్రిబ్యునల్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఉన్నటువంటి సెక్షన్లు ఏవైతే వాటన్నిటిని కూడా పూర్తిగా కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం అయితే కొట్టివేయడం కూడా జరిగింది. కోర్టు రద్దు చేసినటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో చిన్న మార్పులను తీసుకొని వచ్చి మళ్ళీ వాటిని పాత తీర్పులకు చెల్లకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కూడా వ్యాఖ్య చేయడం జరిగింది. నిజంగా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్య చేశారు సుప్రీంకోర్టు. ఎందుకంటే పూర్తిగా కూడా న్యాయ స్వతంత్రకు దెబ్బతీస్తున్నారంటూ కూడా 2021 ట్రిబ్యునల్ రిఫార్మ్ చట్టంలో ఉన్నటువంటి పలు నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనలు అన్నింటినీ కూడా రద్దు చేయడం అయితే జరిగింది. ఇక పైన ఏదైనా సరే ఇంకా మార్పులు చేయాలంటే తీర్పులకు సంబంధించిన వ్యవహారంలో చిన్న మార్పుల ద్వారా వచ్చేటటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇంకా పైన అలాంటివి ఏమీ కూడా రాకుండా కావాల్సినటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం పూర్తిగా కూడా ఆ నిబంధనలన్నింటినీ కూడా కొట్టివేస్తూ కాసేపటి క్రితమే ఆర్డర్స్ అయితే పాస్ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ మధు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. మాజీ మంత్రి హరీష్ రావు ఇతర నేతలు ఈ సమీక్షలో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ లో పార్టీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త కష్టపడ్డారని, ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ది గెలుపే కాదని దొంగ ఓట్లతో గెలిచిందని కేటీఆర్ అన్నారు. వచ్చే 2 నెలల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయని, బల్దియాలో గులాబీ జెండా ఎగరేస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. రైట్ టికెట్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై అయితే తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. శాలిని, తెలంగాణ భవన్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ సమీక్ష సమావేశం ప్రారంభమైంది. సో ఇక సమీక్ష సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా ఉప ఎన్నిక డివిజన్ ఇన్ఛార్జీలు, కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే కార్యకర్తల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు. మొన్న జరిగినటువంటి ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో గెలవాల్సి ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఓట్ల రిగ్గింగ్ తోటి అక్కడ గెలిచిందనేది కూడా ప్రధాన ఆరోపణ. అవన్నీ అంశాలు కూడా డివిజన్ల వారీగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. అసలు ఏం జరిగింది డివిజన్లో, ముఖ్యంగా బోరబండ డివిజన్ కానీ మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 7 డివిజన్లు ఉంటాయి కాబట్టి బోరబండ, ఎంగల్రావు నగర్ డివిజన్, యూసఫ్గూడ, షేక్పేట్, ఎర్రగడ్డ ఇవన్నీ కూడా, అట్లనే సోమాజిగూడ డివిజన్లో సగభాగం శ్రీనగర్ కాలనీ. సో ఈ డివిజన్లలో ఏం జరిగిందనే విషయాలన్నింటినీ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు కార్యకర్తల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ప్రతి డివిజన్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని కార్యకర్తలు ఈ యొక్క సమావేశంలో చెప్తున్నారు. ఎందుకంటే అధికారంలో ఉన్నాం కదా అని చెప్పేసి వ్యవస్థల్ని మేనేజ్ చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీసులు బెదిరించారు. సో బూతుల వారీగా కూడా చాలా వరకు దొంగ ఓట్లు వేయించారనే ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ పైన ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చేస్తూ వస్తున్నారు. సో ఈ అంశాలన్నీ కూడా సేకరిస్తున్నారు. సో ఇక ఓడిపోయి అంటే నైతికంగా బీఆర్ఎస్ పార్టీ గెలిచినప్పటికీ కూడా రకరకాలుగా బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఈ విధంగా బెదిరించి, అదేవిధంగా రిగ్గింగ్కి పాల్పడి గెలిచింది కాబట్టి సో నైతిక విజయం బీఆర్ఎస్ పార్టీది అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సో అందుకు సమిష్టిగా మనమందరం కలిసి ముందుకెళ్దాం. ఎందుకంటే జీహెచ్ఎంసీ ఎన్నికలు త్వరలోనే రాబోతున్నాయి. 2 నెలల్లో నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా గ్రేటర్ హైదరాబాద్లో గులాబీ జెండా ఎగరాల్సిందే, ఖచ్చితంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మన సత్తా ఏంటో చాటాల్సిందే అని చెప్పేసి కూడా ఒక దిశానిర్దేశం జూబ్లీహిల్స్ నియోజకవర్గ 7 డివిజన్లో ఉన్నటువంటి కార్యకర్తలకు కేటీఆర్ దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ సమావేశం ప్రారంభమైంది. సో అభిప్రాయ సేకరణ కార్యకర్తల నుంచి తీసుకుంటున్నారు. అది అయిపోయిన తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా డివిజన్ ఇన్ఛార్జీలుగా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడతారు. సో మాట్లాడిన తర్వాత ఫైనల్గా ఒకటే అన్నమాట. సో కార్యకర్తలకు ఒక దిశానిర్దేశం బీఆర్ఎస్ పార్టీ చేయబోతుంది. సో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది, గెలిచి తీరుతాము. ఎందుకంటే ఇక్కడ రిగ్గింగ్కి పాల్పడే అవకాశం ఉండదు కాబట్టి. సో కాంగ్రెస్ పార్టీ 23 నెలల పాలన పైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో, అదేవిధంగా బస్తీ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవడం లేదు కాబట్టి తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టబోతున్నారు, కారు గుర్తుకి ఓటైపోతున్నారు కాబట్టి సో ఖచ్చితంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక సత్తా చాటుదామని చెప్పేసి కూడా ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశం కార్యకర్తల అభిప్రాయ సేకరణ తీసుకున్న తర్వాత కార్యకర్తలను ఉద్దేశించి ఒక దిశానిర్దేశం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు చేస్తారు. చేసిన తర్వాత ఈ సమావేశం ముగుస్తుంది. కాకపోతే మాత్రం ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అంటే నైతిక విజయం ఖచ్చితంగా సాధించాము. 75,000 ఓట్లకు పైగా కూడా మనకి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓట్లు పోలయ్యాయి కాబట్టి రకరకాలుగా కాంగ్రెస్ పార్టీ ఆ యొక్క ఓటర్లను ప్రలోభపెట్టి అదేవిధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడి, ముఖ్యంగా నాన్ లోకల్స్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా బూతుల వద్దకు వచ్చి క్యూ లైన్లో ఉన్నటువంటి ఓటర్లను ప్రలోభపెట్టి క్యూ లైన్లో డబ్బులు పంచి వాళ్ళందరినీ కూడా మభ్యపెట్టి ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వేయించుకున్నారు. సో ఏ పరంగా చూసినా కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడ విజయమే కాదు, సో అది నైతికంగా బీఆర్ఎస్ పార్టీ విజయం అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నారు. సో ఖచ్చితంగా రానున్న రోజులలో బీఆర్ఎస్ పార్టీ సత్తా ఏంటో
చాటుదామని చెప్పేసి కూడా అంటున్నారు. కాబట్టి సో అనేక సమస్యలపైన దృష్టి పెట్టి కార్యకర్తలందరూ కూడా ఇక్కడ బాధపడాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మనం అందరం కూడా చాలా కష్టపడి పనిచేశాము. సో కార్యకర్తలందరూ కూడా కష్టపడి పనిచేశారు. సో అందుకు ఖచ్చితంగా మనము రానున్న రోజులలో ఇదే సమిష్టిగా ముందుకెళ్ళి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చెత్త చాటుదామని చెప్పేసి కూడా కేటీఆర్ ఆ దిశానిర్దేశం అయితే కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. సో ఈ సమావేశం మరో గంట నుంచి 2 గంటల పాటు కూడా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. సో దీంతో పాటుగా ఇక సమావేశం ముగిసిన తర్వాత మీడియా సమావేశం కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ముఖ్యంగా ఇటు వడ్ల కొనుగోలు కేంద్రాలకు సంబంధించి కానీ, అదేవిధంగా పత్తి కొనుగోలు కేంద్రాలకు సంబంధించి కానీ, సో పత్తి ఇవాళ కొనుగోలు కేంద్రాల వద్ద రైతులందరూ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి కారణంగా పత్తి కొనుగోలు కేంద్రాల దగ్గర తీసుకొచ్చి కొన్ని రోజుల తరబడి రైతులు అక్కడే ఉంటున్నారు. కానీ పత్తి మాత్రం కొనడం లేదని చెప్పేసి క్వింటాలకు చాలా వరకు తగ్గించి దళారులు కొంటున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్నాయి. కాబట్టి సో వీటిపైన కూడా మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి సో ఖచ్చితంగా అనేక సమస్యలు రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ 23 నెలల పాలనలో ఇసిగి చెందారు. కాబట్టి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, ఖచ్చితంగా గెలవబోతున్నామని చెప్పేసి అందరం అనుకున్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ ఒక ఓటర్లను ప్రలోభపెట్టి అధికార దుర్వినియోగానికి పాల్పడి గెలిచింది. కాబట్టి సో రానున్న రోజులలో ఖచ్చితంగా మనందరం కూడా సమిష్టిగా ఉండి ఒకవైపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటుదాం, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటి ఖచ్చితంగా రానున్న రోజులలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చి మరోసారి కేసీఆర్ని ముఖ్యమంత్రిని చేసుకుందామని చెప్పేసి కూడా కార్యకర్తలు ఉద్దేశించి కేటీఆర్ అయితే మాట్లాడుతున్నారు. సో ఈ సమావేశం ముగిసిన తర్వాత మీడియా సమావేశం కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ సైదులు. హైదరాబాద్ లో 2వ రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. నగరంలోని ప్రముఖుల ఇళ్లని టార్గెట్ గా పలు చోట్ల తనిఖీలు కొనసాగిస్తున్నారు అధికారులు. పిస్తా హౌస్, మేఫీల్డ్, షాక్ హౌస్ హోటల్స్ యజమానుల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. ఈ హోటల్స్ ఏటా 100 కోట్ల వ్యాపారం చేస్తుండటంతో ఐటీ రిటర్న్లలో అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. రాజేంద్రనగర్లోని పిస్తా హౌస్ ఓనర్ మహమ్మద్ మజీద్, మహమ్మద్ అబ్దుల్ మోషి ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. వర్కర్ల దగ్గర నుంచి కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు ఖాతాలు, లాకర్లను పరిశీలించనున్నారు ఐటీ బృందం. ట్యాక్స్ చెల్లింపులో తేడాలను గుర్తించారు ఐటీ అధికారులు. ఇక హైదరాబాద్ లో 2వ రోజు ఐటీ సోదాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, మొదటి రోజు సోదాల్లోనైతే అక్కడ ట్యాక్స్ చెల్లింపులో చాలా అవకతవకలు జరిగాయి, తేడాలు ఉన్నట్టుగా అయితే గుర్తించారు. సో ఈ రోజు 2వ రోజు సోదాలు జరుగుతున్నాయి, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? వరుసగా 2వ రోజు ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో పేరు చెందినటువంటి రెస్టారెంట్ల గ్రూప్స్ గా ఉన్న పిస్తా హౌస్, షాగ్ హౌస్, మెహఫిల్ రెస్టారెంట్ల యజమానులు, వారి బంధుమిత్రుల యొక్క ఇళ్లలో ఈ సోదాలు అనేవి నిన్నటి నుంచి కొనసాగుతూ ఉన్నాయి. పిస్తా హౌస్ కు సంబంధించి దాదాపు 44 బ్రాంచ్లు కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఉండగా హైదరాబాద్ మహానగరంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ఇతర దేశాల్లోనూ ఈ బ్రాంచ్లు అనేవి విస్తరించి ఉన్నాయి పిస్తా హౌస్. అలాగే మెహఫిల్ గ్రూప్ కు సంబంధించి 14 బ్రాంచ్లు కేవలం తెలంగాణలోనే ఉన్నాయి. ఇంకా షాగ్ హౌస్ గ్రూపులు కూడా అనేక ఉన్నాయి. ఎంతో కాలం నుంచి ఈ యొక్క రెస్టారెంట్ల చైన్ గ్రూప్స్ అనేవి పేరు పొందినటువంటి రెస్టారెంట్ల సముదాయాలుగా ఉన్నాయి. ఇది 100 కోట్ల రూపాయల వ్యాపార కార్యకలాపాలవి ఈ హోటల్స్ ద్వారా నడుస్తోంది. అయితే వీళ్ళు వైపున ఆర్థికంగా ఎంతో ఆదాయాన్ని సంపాదిస్తూ ఉన్నప్పటికీ కూడా ట్యాక్స్ పరమైనటువంటి చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడుతున్నారు అన్న ఆరోపణలు అనేవి వినిపిస్తున్న నేపథ్యంలోనే వీటికి సంబంధించినటువంటి కొన్ని ప్రాథమికమైన ఎవిడెన్స్ ను సంపాదించిన అనంతరం ఐటీ అధికారులు వీరి యొక్క నివాసాల పైన రైడ్స్ చేయడం జరిగింది. ఇక అందులో భాగంగానే నిన్న పిస్తా హౌస్ గ్రూప్స్ కు సంబంధించినటువంటి యజమానులు మహమ్మద్ మాజిద్ అలాగే మహమ్మద్ మోషి అన్నదమ్ముల యొక్క ఇళ్లు కార్యాలయాల్లో సోదాలు జరిగాయి.
రాజేంద్ర నగర్ లోని వారి యొక్క నివాసంలో దాదాపు 4 బృందాలు సోదాలు చేయడం జరిగింది. అలాగే ఇవాళ సైతం ఆ సోదాలు అనేవి కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ఇంకా వీరితో పాటు పిస్తా హౌస్, మేసిల్ గ్రూప్ లకు సంబంధించినటువంటి ఇల్లు యజమానుల యొక్క కార్యాలయాల్లో కూడా ఈ సోదాలు అనేవి కొనసాగుతున్నాయి. వారి నుంచి ఇప్పటికే కొన్ని కీలక డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. బ్యాంక్ అకౌంట్లలో పెద్ద మొత్తంలో నగదును గుర్తించి వీరు ఆ ఐటీ పరమైనటువంటి చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడుతున్న విషయాన్ని కూడా మొదటి రోజు సోదాలలో ఐటీ అధికారులు ఐడెంటిఫై చేసిన తర్వాత సోదాలను 2వ రోజు కొనసాగించారు. ఈ క్రమంలోనే పలు కీలక డాక్యుమెంట్స్ 2వ రోజు సీజ్ చేసినట్లు కూడా మనకు సమాచారం వస్తుంది. ఇక మొదటి రోజు సోదాల్లో భాగంగా పిస్తా హౌస్ గ్రూప్స్ లో పనిచేస్తున్నటువంటి కొంతమంది ఎంప్లాయీస్ అనేవాళ్ళు రాజేంద్ర నగర్ లోని ఒక ప్రత్యేక భవనం పిస్తా హౌస్ గ్రూప్స్ కేటాయించినటువంటి భవనాల్లోనే వాళ్ళు నివాసం ఉంటూ అక్కడే వ్యాపార కార్యకలాపాలు, హోటల్స్ కు సంబంధించినటువంటి కార్యకలాపాలను కూడా కొనసాగించడం జరుగుతుంది. ఇక ఎప్పుడైతే విచారణలో ఈ యొక్క సోదాలలో అవకతవకలకు పాల్పడుతున్నారన్న విషయం తెలిసిన తర్వాత ఆ యొక్క భవనాలను కూడా సీజ్ చేసి అక్కడి నుంచి ఉద్యోగులను అక్కడి నుంచి పంపించి వేసినట్లు కూడా మనకు సమాచారం ఉంది. ఇక ఈ క్రమంలోనే ఇవాళ 2వ రోజు కూడా సోదాలు అనేవి కొనసాగుతున్నాయి. సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు అనేవి కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఇవాళతో ఐటీ సోదాలను ముగిస్తారా, లేదంటే రేపటి రోజును కూడా సోదాలు అనేవి కంటిన్యూ అవుతాయా అనే విషయం ఇవాళ సోదాలు ముగిసిన తర్వాత తెలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. ఐబొమ్మ రవిని కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. రవిని పూర్తి స్థాయిలో విచారించేందుకు పోలీసులు నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ వేయనున్నారు. సినీ పైరసీలో కోట్ల రూపాయల సొమ్మును రవి సంపాదించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పైరసీ లింకులు ఎక్కడెక్కడ ఉన్నాయనే కోణంలో విచారించనున్నారు. రవికి సహకరించిన వారు, రవి టీం ఎవరనేది పోలీసుల విచారణలో తేటతెల్లమయ్యే అవకాశం ఉంది. దేశ విదేశాల్లో పైరసీ చేసినందున ఈడీ కూడా ఈ కేసులో దర్యాప్తు చేయనుంది. ఐబొమ్మ రవిని కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. రవిని పూర్తి స్థాయిలో విచారించేందుకు పోలీసులు నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ వేయనున్నారు. సినీ పైరసీలో కోట్ల రూపాయల సొమ్మును రవి సంపాదించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పైరసీ లింకులు ఎక్కడెక్కడ ఉన్నాయనే కోణంలో విచారించనున్నారు. రవికి సహకరించిన వారు, రవి టీం ఎవరనేది పోలీసుల విచారణలో తేటతెల్లమయ్యే అవకాశం ఉంది. దేశ విదేశాల్లో పైరసీ చేసినందున ఈడీ కూడా ఈ కేసులో దర్యాప్తు చేయనుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, మొత్తానికైతే ఇటు ఐబొమ్మ రవిని అయితే పూర్తి స్థాయిలో విచారించేందుకు పోలీసులు అయితే నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ వేయనున్నట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? బయటికి రావాల్సినటువంటి విషయాలు చాలానే ఉన్నాయి. ఇప్పటికే ఇమ్మాడి రవి ఎవరైతే ఉన్నారో అతనికి సహకరించినటువంటి పర్సన్స్ చాలా కీలకం. వీళ్ళే ఒక ఇమ్మాడి రవినే కెమెరా తీసుకెళ్ళి థియేటర్లలో కూర్చొని రికార్డ్ చేసి ఆ మొత్తాన్ని తీసుకుని వచ్చి మళ్ళీ అప్లోడ్ అయితే చేయలేడు, అది కన్ఫర్మ్. మరి ఇమ్మాడి రవి ఎవరెవరికి ఈ బాధ్యతలను అప్పగించాడు అనేది ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి విషయం. కస్టడీ పిటిషన్ వేయబోతున్నారు. ఇమ్మాడి రవిని తమ కస్టడీలోకి తీసుకొని బిహైండ్ ఇమ్మాడి రవి ఎవరున్నారు, అంటే ఇన్ని రోజుల పాటు నీకు సహకరించి ఎంతెంత డబ్బులు ఇచ్చేవారివి, ఎంత డబ్బులు వాళ్ళు తీసుకునేవారు అనే దానికి సంబంధించి డీటెయిల్స్ రాబట్టడము, అసలు సినిమాలకు సంబంధించినటువంటి హెచ్డి ప్రింట్ ఏవైతే ఉంటాయో ఆ ప్రింట్లు అన్నిటిని కూడా ఎలా ట్రాక్ చేయడం జరిగింది, ఎలా వాటన్నిటిని కూడా పూర్తిగా కూడా తమ ఆధీనంలోకి తీసుకునేలాగా చేశారు అనే దానికి సంబంధించి ఎంక్వైరీ చేయబోతున్నారు. ఖచ్చితంగా అంటే ఇక్కడ జనాలకి ఐబొమ్మకు సంబంధించినటువంటి ఇమ్మాడి రవి అరెస్ట్ అయితే అందరూ కూడా అతను అరెస్ట్ అయ్యాడు, ఇది అతను చేసినటువంటి తప్పు పెద్ద తప్పేం కాదు, వీళ్ళు సినిమా రేట్లు పెంచారు, రేట్లు పెంచడం ద్వారానే ఇలాంటి వాళ్ళు పుట్టుకొని వచ్చారు, ఖచ్చితంగా అతను గొప్పవాడు, అతను దేవుడు అంటూ కూడా ఏదంటున్నారు. ఓకే, అది చాలామంది జనాలు ఇతనికి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అది ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిందే, అందులో డౌటు లేదు. అంటే మనం సపోర్ట్ చేస్తున్నట్టు కదా, కానీ జనాలు అతను సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి జనాల అభిప్రాయాన్ని ఎవరైనా శిరస వహించాల్సిందే, జనాల అభిప్రాయాన్ని ఒప్పుకోవాల్సిందే. కానీ మన లా ఒకటి ఉంటుంది, లా ప్రకారం మనం చూసుకుంటే ఒక పర్మిషన్ లేకుండా, అనుమతి లేకుండా ఒక సినిమాని పైరసీ చేయడం అనేది నేరం. ఆ నేరం చేయడం ఎందుకు చేశాడు, బిహైండ్ ఏంటి అనేది అది వేరే రీజన్స్, కానీ చేసింది కళ్ళ ముందు కనబడుతుంది కాబట్టి నేరం. సో నేరం చేశాడు, అరెస్ట్ అయ్యాడు, జైలుకు వెళ్ళాడు, మహా అంటే ఒక 3 నెలలు
6 నెలలు జైల్లో ఉంటాడు, తర్వాత మళ్ళీ బయటికి వస్తాడు. కానీ అతని మీద ఇప్పుడు కేవలం ఒక పైరసీ ఒకటే కాకుండా బెట్టింగ్ యాప్కి సంబంధించినటువంటి కేసులు కూడా నమోదవబోతున్నాయి. కాబట్టి అందులో భాగంగా కేసు విచారణ ఏదైతే ఉంటుందో ఆ విచారణలో ఇతను చెప్పేటటువంటి సమాధానాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా కీలకం. సో అందుకోసం అనేసి ఇప్పుడు నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ వేయబోతున్నారు పోలీసులు. మినిమం ఎంత లేదన్నా ఒక 2 రోజుల పాటు ఆల్మోస్ట్ అతని దగ్గర నుంచి రాబట్టాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా రాబట్టేశారు. కానీ ఇంకా ఫర్దర్గా ముందుకు వెళ్ళాలి కాబట్టి ఒక 2 రోజుల పిటిషన్ వేసి 2 రోజుల పాటు ఇమ్మాడి రవిని అయితే విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా అలాగే మధు, ఇప్పుడు ఈ పైరసీ చేసినందున ఈడీ కూడా ఈ కేసులో దర్యాప్తు చేరింది. సో ఇప్పుడు ఈడీ దర్యాప్తు అలాగే మీరు అన్నట్టు పోలీసులు కస్టడీలోకి తీసుకుని అయితే కీలక సమాచారాన్ని రాబట్టే అవకాశం ఉంది. సో దీంతో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా దీనిపై? ఎందుకంటే గత 2 రోజుల నుంచి చర్చ నడుస్తుంది కదా. డైరెక్టరేట్ అధికారులు ఎందుకు రంగంలోకి దిగుతారు అంటే లా అండ్ ఆర్డర్ పోలీసులు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు వీళ్ళిద్దరి మధ్య తేడా ఒకసారి మనం చూసుకుంటే ఈడీ అధికారులు వచ్చేసి కేవలం పూర్తిగా కూడా జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో అంటే లావాదేవీలకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఆరా తీయడం జరుగుతుంది. ఇప్పుడు ఉగ్రవాదులకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఈడీ ఎందుకు ఎంటర్ అయిందంటే ఆ యూనివర్సిటీకి వచ్చినటువంటి నిధులు ఏ విధంగా మళ్లించారు అనేది అక్కడ అయితే, ఇక్కడ చేయాలంటే బెట్టింగ్ యాప్ల ద్వారా ఇతనికి ఎన్ని కోట్ల రూపాయలు వచ్చాయి, ఏ విధంగా వచ్చాయి, బ్లాక్ రూపంలో వచ్చాయా లేకపోతే ఆఫ్ ద రికార్డ్ వచ్చాయా, లేకపోతే వచ్చినటువంటి డబ్బులు అన్నింటిని కూడా ఇతను ఎక్కడికి పంపించాడు, విదేశాలకు ఏమైనా మన భారతదేశానికి సంబంధించినటువంటి కరెన్సీని విదేశాలకు ఏమైనా బ్లాక్ మనీ రూపంలో పంపించడా, ఈ రకమైనటువంటి ఇన్వెస్టిగేషన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు చేస్తుంటారు. అది ఒకటైతే లా అండ్ ఆర్డర్ పోలీసులు పూర్తిగా కూడా లాకు సంబంధించినటువంటి అంటే ఇతను చేసినటువంటి పైరసీ ఏదైతే ఉంటుందో ఆ పైరసీకి సంబంధించి నేరము, ఆ నేరానికి ఇతన్ని వెనక ఉన్నటువంటి వ్యక్తులు, ఆ నేరం వల్ల ఇతను చేసినటువంటి నష్టం ఏంటి, ఎవరెవరు నష్టపోయారు, ఎంతమంది నష్టపోయారు అనే దాని మీదనే లా అండ్ ఆర్డర్ పోలీసులు పనిచేస్తారు. ఇక రెండు విభాగాలు కూడా ఇప్పుడు రంగంలోకి దిగాయి కాబట్టి ఖచ్చితంగా కూడా ఈడీ అధికారులు కూడా ఇమ్మాడి రవిని విచారించే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ లా అండ్ ఆర్డర్ పోలీసులు ఇప్పుడు పిటిషన్ వేయబోతున్నారు, 2 రోజుల పాటు విచారించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ మధు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి కల్తీ నెయ్యిపై సిట్ విచారణ కొనసాగుతోంది. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏగా పనిచేసిన చిన్న అప్పన్నను సిట్ అధికారులు 5 రోజుల కస్టడీకి తీసుకున్నారు. 3 రోజులుగా అప్పన్నను అధికారులు విచారిస్తున్నారు. చిన్న అప్పన్న నుంచి సిట్ అధికారులు కీలక సమాచారాన్ని రాబడుతున్నట్లు సమాచారం. తిరుపతి కల్తీ నెయ్యిపై సిట్ విచారణ కొనసాగుతోంది. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏగా పనిచేసిన చిన్న అప్పన్నను సిట్ అధికారులు 5 రోజుల కస్టడీకి తీసుకున్నారు. 3 రోజులుగా అప్పన్నను అధికారులు విచారిస్తున్నారు. చిన్న అప్పన్న నుంచి సిట్ అధికారులు కీలక సమాచారాన్ని రాబడుతున్నట్లు సమాచారం. తిరుపతి కల్తీ నెయ్యిపై సిట్ విచారణ కొనసాగుతుంది. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏగా పనిచేసిన చిన్న అప్పన్నను సిట్ అధికారులు 5 రోజుల కస్టడీకి తీసుకున్నారు. 3 రోజులుగా అప్పన్నను అధికారులు విచారిస్తున్నారు. చిన్న అప్పన్న నుంచి సిట్ అధికారులు కీలక సమాచారాన్ని రాబడుతున్నట్లు సమాచారం. ఢిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో ప్రముఖంగా వినిపిస్తున్న అల్ ఫలా యూనివర్సిటీపై ఈడీ అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు. యూనివర్సిటీ తప్పుడు అక్రిడిటేషన్ ఆధారంగా విద్యార్థుల నుంచి 415 కోట్ల 10 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు ఈడీ అధికారులు నిర్ధారించారు. ఫీజుల రూపంలో వచ్చిన ఆదాయాన్ని స్వచ్ఛంద విరాళంగా చూపినట్లు గుర్తించింది ఈడీ. ఎటువంటి గుర్తింపు లేకుండానే విశ్వవిద్యాలయాన్ని నిర్వహిస్తూ ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి.
విశ్వవిద్యాలయానికి చెందిన ప్రధాన కార్యాలయంతో పాటు సంస్థ ట్రస్టీల ప్రాంగణంలో దాడుల అనంతరం మనీ లాండరింగ్ కేసులో ఈడీ అధికారులు విశ్వవిద్యాలయం చైర్మన్ జావేద్ అహ్మద్ సిద్దికీని అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు. సోదాల్లో 48 లక్షలకు పైగా నగదు, డిజిటల్ పరికరాలు, డాక్యుమెంటరీ ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా సంపాదిస్తున్న ఈ నిధులను ఎక్కడికి మళ్లిస్తున్నారనే విషయంపై ఈడీ దర్యాప్తు చేస్తుంది. ఇటీవల ఫరీదాబాద్ లో ఉగ్ర మాడ్యూల్ ని అధికారులు ఛేదించారు. మాడ్యూల్లోని వ్యక్తులకు ఈ యూనివర్సిటీతో సంబంధాలు ఉన్నట్లు బట్టబయలైంది. మాడ్యూల్ తో సంబంధాలు బయటపడిన తర్వాత ఏఐయు అల్ ఫలా విశ్వవిద్యాలయం సభ్యత్వాన్ని రద్దు చేసింది. ఈ క్రమంలో ఢిల్లీ పోలీసులు యూనివర్సిటీలపై 2 వేర్వేరు ఎఫ్ఐఆర్లు ఫోర్జరీ, మోసం పేరిట నమోదు చేశారు. మరోవైపు విశ్వవిద్యాలయానికి నాక్ షోకాస్ నోటీసులు ఇచ్చింది. విద్యాసంస్థ వెబ్సైట్ గుర్తింపు గురించి తప్పుడు సమాచారం ప్రచురించినందుకు గాను ఇవి జారీ చేసినట్లు తెలిపింది. విశ్వవిద్యాలయం చైర్మన్ జావేద్ కు 2 సమన్లు జారీ చేసింది ఈడీ. మార్చి నాటికి మావోయిస్టులు లొంగిపోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. అడవిలో అన్నలను రెచ్చగొట్టి అర్బన్ నక్సలైట్లు అధికారం అనుభవిస్తున్నారని బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్బన్ నక్సల్స్ నామినేటెడ్ పదవుల్లో ఎందుకు కొనసాగుతున్నారని బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడటమే తమ సిద్ధాంతమని పదే పదే చెప్పుకునే అర్బన్ నక్సలైట్లు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందుకు పదవుల్లో కొనసాగుతున్నారని హుజరాబాద్ లో ప్రశ్నించారు. మా కార్యకర్తల ప్రాణాలు తీస్తారు, పోలీసుల ప్రాణాలు తీస్తారు, అమాయక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి పేద ప్రజల ప్రాణాలు తీస్తారు. మీరు వాళ్ళ లాస్ట్ కు వాళ్ళ పౌరకుల సంఘం నాయకులే మావోయిజం అంతరించిపోయింది అని చెప్పి ఇవాళ ఒప్పుకున్నారు. అంటే ఇన్ని రోజులుగా మీరు గుర్తించకుండా అమాయక పిల్లలను యువతను రెచ్చగొట్టి వాళ్ళ ప్రాణాలను బలిగొనడానికి ప్రధాన కారకులు వీళ్లే అర్బన్ నక్సల్స్. ఇవాళ దానికి ఏం కారణం చెప్తారు? మీరు ఏం సమాధానం చెప్తారు? చనిపోయిన కుటుంబాలకు వాళ్ళు ఏడుస్తున్న గోస పడుతున్నారు. వాళ్ళంతా తిండికి లేదు పాపం వాళ్ళకి. వీళ్ళకి తెలియదు, వీళ్ళ అర్బన్ నక్సల్స్ వీళ్ళకి తెలియదు, తల్లిదండ్రుల బాధలు తెలియదు, వాళ్ళు పడే బాధలు తెలియదు, భర్తలను కోల్పోయిన భార్యల బాధలు తెలియదు, భార్యలను కోల్పోయిన భర్తల బాధలు తెలియదు, పసిపిల్లలు మైనర్ పిల్లలను కూడా తుపాకీ పట్టించి జంగల్లో తిప్పినటువంటి ఈ మూర్ఖత్వ సిద్ధాంతం మంచిది కాదు అని చెప్పి గుర్తించకుండా అంతా జరిగినాక అంతరించిపోయే టైంలో అంతరించిపోయింది అని పులిస్తా పెడితే సరిపోతుంది. అది ఇవాళ నేను మాట్లాడండి, మాట్లాడితే దానికి సోషల్ మీడియాలో బండి సంజయ్ టార్గెట్ చేసి చేస్తానని దాన్ని భయపడటం కాదు. నేను అన్న మాట కట్టుబడి ఉండే వ్యక్తిని నేను. ఇవాళ అర్బన్ నక్సల్స్ మీరు ఇక్కడ ఉండి మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టి ఇవాళ అమాయక ప్రజలను మాయమాటలు చెప్పించి రెచ్చగొట్టి వాళ్ళని మోసం చేసి వాళ్ళ ప్రాణాలు కోల్పోవడానికి ప్రధాన కారకులు మీరే.